దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం మీద బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు గొర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన ఇండియా కూటమి మద్దతు తెలిపిన భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కొచ్చెర వినయరాజు ఈ కార్యక్రమంలో వీసీకే పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు రేగులగుడ్డ చంద్రశేఖర్ ఏపీపీ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు అట్ల బాలాజీరెడ్డి కె శరత్ సిపిఎం పార్టీ బాపట్ల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బాపట్ల జిల్లాలో ఇండియా కూటమి తరఫున నీట్ ప్రపంచంలోనే ఒక బ్లాక్ డేగా మనం వర్ణించాలి. ఎందుకంటే వైద్య శాస్త్రంలో అదే విధంగా మెడికల్ సీట్లు ఎంతో కష్టపడి విద్యార్థులు నీట్ ఎగ్జామ్ అని రాస్తే ఈ బీజేపీ ప్రభుత్వం లీకులు అంటే కేవలం 10 లక్షలకి 20 లక్షల రూపాయలకే ఈ యొక్క ప్రభుత్వమే ఈ యొక్క చర్యకి పాల్పడిందని చెప్పేసి ఇండియా కూటమి చెప్తుంది. ఎందుకంటే ఈ రోజున విద్యా వ్యవస్థలోనే ఇలాంటి దుర్మార్గమైన పనులు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు అంటే విద్యను కూడా వీళ్లు ఒక బిజినెస్ లాగా ఏ విధంగా అయితే కార్పొరేట్ వ్యవస్థలకు ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని అన్ని చట్టాలని ఏ విధంగా అయితే కార్పొరేట్ వ్యవస్థలకి అదానికి అంబానీకి ఏ విధంగా దోచిపెడుతున్నారో అదే విధంగా ఈ విద్యా వ్యవస్థ మరియు ఈ యొక్క వైద్య రంగంలో ఎంతో దుర్మార్గమైన చర్యలు పాల్పడుతుంది. మరి ఈ విద్యాశాఖ మంత్రి అయిన నరేంద్ర ప్రధాన్ గారు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టును కూడా వీళ్లు వ్యవస్థలను కూడా బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది. అదే ఇండియా కూటమి ఈ మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా నరేంద్ర మోడీ ఏమన్నాడు? సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని మారుస్తానని రిజర్వేషన్లు తీస్తానంటే ఇండియా కూటమి ఏకతాటికి వచ్చేసి అతనికి ఒక సరైన గుణపాఠం చెప్పేసి కేంద్రంలో సరైన అధికారం లేకుండా చేసిన ఘనత ఏ పార్టీకైనా ఉందంటే అది కేవలం ఇండియా కూటమి మాత్రమే. ఈ రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రభుత్వాన్ని విద్యార్థుల జీవితాలను ఆడుకునే ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇండియా కూటమి డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై భారత్.